హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టి లైఫ్ స్టైల్స్ అండ్ వ్లాగ్స్. ఇది చాలా స్పెషల్ వ్లాగ్, ఎస్పెషల్లీ నాకు చాలా స్పెషల్. ఈ వ్లాగ్ ఏంటంటే మా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అందరం మీట్ అవుదాం అనుకుంటున్నాం, లైక్ గెట్ టుగెదర్ అన్నట్టు. సో ఈ ప్లాన్ని మేము 3 months నుంచి ప్లాన్ చేసుకుంటున్నాం, కానీ అందరికీ కాలేజ్ ఎగ్జామ్స్, జాబ్ లీవ్ ఇవ్వకపోవడం ఇలాంటి ఇష్యూస్ వల్ల అలా పోస్ట్పోన్ చేస్తూ వచ్చాం. ఫస్ట్ జూన్లో ప్లాన్ చేసాము, జూన్లో అవ్వదని చెప్తే జూలైకి వచ్చాం, జూలై నుంచి ఇప్పుడు ఆగస్ట్కి వచ్చాం. ఫైనల్లీ ఆగస్ట్లో ప్లాన్ ఫిక్స్ చేసాం. సో ఒక పబ్లిక్ హాలిడే ఏదైనా చూసి ప్లాన్ చేస్తే అందరూ వస్తారు కదా అని ఆగస్ట్ 15, 16, 17 చూస్ చేసాం. ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే, అందరికీ తెలిసిన విషయమే. 16th ఏమో కృష్ణాష్టమి, 17 హాలిడే సండే వచ్చింది. సో ఈ 3 days హాలిడేస్ వచ్చాయి, అందరికీ రావడానికి బాగుంటుందని ఇలా ప్లాన్ చేసాము. గ్రూప్స్లో మెసేజ్ చేసుకుని ఎక్కడ మీట్ అయితే బాగుంటుంది అని ప్లేస్ కోసం పోలింగ్ కూడా పెట్టుకుని ప్లాన్ చేసుకున్నాము. ఆల్రెడీ మా బ్యాచ్కి ఇది సెకండ్ గెట్ టుగెదర్. ఫస్ట్ టైం నాకు సెమ్ ఎగ్జామ్ ఉంది, సో అప్పుడు నేను వెళ్ళలేదు. ఫస్ట్ టైం ఎలాగో వెళ్ళలేదని సెకండ్ టైం అయినా వెళ్ళాలి అని వెళ్ళాను. యాక్చువల్లీ నేను వీళ్ళతో 1 to 6th వరకు చదువుకున్నాను. నెక్స్ట్ 7th to 10th వేరే స్కూల్లో చదువుకున్నాను. సో నాకు 1 to 6th నుంచి ఉన్న ఫ్రెండ్స్ మాత్రమే తెలుసు. మా గ్రూప్లో 50+ మెంబర్స్ ఉంటారు, బట్ నాకు అందులో 10 to 12 మెంబర్స్ మాత్రమే తెలుసు. సో వాళ్ళు నాతో ఎలా ఉంటారు, ఎలా రిసీవ్ చేసుకుంటారు నన్ను అని కొంచెం నర్వస్ ఫీల్ అయ్యాను. బట్ మనందరికీ తెలిసిందే కదా, ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు ఇలా ట్రిప్ ప్లాన్ చేస్తున్నామని గ్రూప్లో మెసేజ్ చేసినప్పుడు మ్యాక్స్ అందరూ రెస్పాండ్ అవుతారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే 50+ మెంబర్స్ గ్రూప్లో ఓన్లీ 8 మెంబర్స్ మాత్రమే వచ్చాం. రిమైనింగ్ అందరూ కొన్ని ఇష్యూస్ వల్ల రాలేదు. అండ్ దట్టు ఈరోజు వర్షం కూడా వచ్చింది. సో ఆ రీజన్ వల్ల ఫ్యూ పీపుల్ రాలేకపోయారు. వస్తా అంటారు. సో ఫైనలీ ఆ ఫైన్ డే వచ్చినప్పుడు మాత్రం ఆ ట్రిప్ ప్లాన్ చేసిన వాళ్ళు తప్ప ఎవ్వరు రారు. సో మా గ్రూప్ కూడా అంతే, 50+ మెంబర్స్లో ఓన్లీ 8 మెంబర్సే వెళ్ళాము. సో ఫైనల్లీ ఈరోజు అయితే వచ్చింది. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు స్పెండ్ టైమ్ విత్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. Welcome to Kitty Vlogs. Do like, share, subscribe to Kitty channel. Stop చేసే ప్రిపేర్ అవుతాం మళ్ళీ. Subscribe to Kitty Vlogs. Like, Share, subscribe to Kitty Lifestyles. Like, share, subscribe to Kitty Lifestyle and Vlogs. ఎలా ఫీల్ అవుతున్నారు? మాదే కొండంతా మీదేనా? అండ్ అంకుల్కి థ్యాంక్ యూ. అంకుల్ లేకపోతే ఫాస్ట్గా వచ్చారు. బాగా దర్శనం అయింది. సాటర్డే ఒకటి ఫస్ట్ టైం గెట్ టుగెదర్ ప్లాన్ చేసినప్పుడు మా స్కూల్లోనే ప్లాన్ చేశారంట. సో స్కూల్లో అని చెప్పి చాలామంది వెళ్ళలేదంట. సో అందుకే ఇక్కడ ఇలా అన్నవరం టెంపుల్ దగ్గర మీట్ అవుదాం అనుకున్నాము. ప్లేస్ చేంజ్ చేసినా కూడా చాలామంది రాలేదు గెట్ టుగెదర్కి. మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ పోలీస్, అంకుల్ గుడి లోపలికి తీసుకెళ్ళి దర్శనం అయితే చేయించారు. మేము అయిపోయాం కదా, ఇంకా ఏమన్నా బోర్ కొట్టింది, నిద్ర వచ్చింది. ఫోన్ తను నా ఫ్రెండ్ స్మైలీ, తను క్రిస్టియన్ కాబట్టి గుడి లోపలికి అయితే రాలేదు. మేము దర్శనం చేసి వచ్చే వరకు బయట వెయిట్ చేసింది మా కోసం. మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ లోపలికి దర్శనంకి తీసుకెళ్లారని చెప్పాను కదా. సో అంకుల్ ఫోన్స్ అన్నీ తీసి నాకు ఇచ్చేయండి అని చెప్పారు. నేను ఉంచుతాను, నాకు ఇచ్చే అని చెప్తే మా అందరి ఫోన్స్తో పాటు స్మైలీ ఫోన్ కూడా ఇచ్చేసాం మర్చిపోయి. సో తనకి చాలా బోర్ కొట్టిందంట, నిద్ర కూడా వచ్చిందంట తనకి. అంకుల్ ఉండడం వల్ల మా దర్శనం అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది. కింద నుంచి గుడి పైకి వెళ్ళేటప్పుడు ఈ క్రౌడ్ని మొత్తం చూసి అసలు ఈ రోజుకి మన దర్శనం అవుతుందా అని అనుకున్నాము. ఇప్పుడు శ్రావణ శుక్రవారాలు ఉన్నాయి, అండ్ దట్టు కృష్ణాష్టమి రోజు, అండ్ ఫ్రీ బస్ కూడా వచ్చింది. సో చాలా మంది అయితే వచ్చారు దర్శించుకోవడానికి. చాలా భయపడ్డాం దర్శనం అవుతుందో లేదో టైంకి అని. బట్ అంకుల్ ఉండడం వల్ల మా దర్శనం అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది. చూడండి ఎంతమంది వచ్చారో దర్శించుకోవడానికి, అస్సలు ఖాళీ లేదు, కింద కూడా కూర్చునిపోయారు. మా దర్శనం అయితే అయిపోయింది. కాసేపు అట్లా కూర్చుందామని కిందకి వెళ్తున్నాము. మా ఫ్రెండ్స్ 2 వస్తున్నారు. సో వాళ్ళు వచ్చేంత వరకు మేము అక్కడే టెంపుల్లో కాసేపు అట్లా కూర్చున్నాము. మా స్కూల్ మెమరీస్ అన్నీ రీకలెక్ట్ చేసుకుంటూ కొంతసేపు అట్లా మాట్లాడుకుంటూ కూర్చున్నాము. సో అంకుల్ మా కోసం ప్రసాదం కూడా తీసుకున్నారు. ఇక్కడ నేను తింటుంటే అందరూ నా వైపే చూశారు, కొంచెం సిగ్గేసింది. అన్నవరం ప్రసాదం మీలో ఎంతమందికి ఇష్టం కమెంట్ చేసేయండి. నాకైతే ఈ ప్రసాదం చాలా ఇష్టం. ఈ ప్రసాదం ఎన్ని ప్యాకెట్స్ ఇచ్చేసినా తినేస్తా, అంత ఇష్టం నాకైతే. ఈ దేవుడి మహత్యమే అంత అనుకుంటా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే కొన్నిసార్లు ఈ ప్రసాదం కోసం కూడా గుడికి వెళ్తుంటాను, అంత ఇష్టం నాకు. నాలాగా ప్రసాదం కోసం మీలో ఎవరైనా గుడికి వెళ్తున్నారా కమెంట్ చేసేయండి, నేను రిప్లై కూడా ఇస్తాను మీ అందరికీ. మా ఫ్రెండ్ కొంచెం లేట్గా స్టార్ట్ అయిందంట, వర్షం వచ్చింది కదా ఈరోజు, అందుకే కొంచెం లేట్ అయిద్ది అని చెప్పింది.
సో ఇప్పుడే కాల్ చేసింది, కింద ఉన్నాను గుడి దగ్గర అని. ఇప్పుడు కిందకి వెళ్తున్నాం మేము. ఈ గుడి నాకు చాలా ఇష్టం. ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఎటు సైడ్ నుంచి చూసినా మొత్తం గ్రీనిష్గా కనిపిస్తుంది. చాలా బాగుంటుంది పీస్ఫుల్గా. సో మా ఫ్రెండ్ అయితే వచ్చేసింది, ఇప్పుడే కాల్ చేసింది. పదండి తను కలుద్దాం. తన పేరు జాహ్నవి, నేను డోరేమోన్ అని పిలుస్తాను. హర్షిత ఇప్పుడు కాకినాడ వెళ్ళాలి అంట. అంకుల్ మాకు దర్శనానికి హెల్ప్ చేశారు అని చెప్పాను కదా, హర్షిత వాళ్ళ డాడీనే అంకుల్. సో హర్షిత వాళ్ళు మాకు ఫాస్ట్గా దర్శనం ఇప్పించి వెళ్ళిపోదాం అనుకున్నారు. బట్ మేమందరం వాళ్ళని రిక్వెస్ట్ చేసాము, మనందరం రెగ్యులర్గా ఏం కలుసుకోలేము కదా, కలవాలనుకున్నా కలవలేము కదా, ఈ ఒక్కరోజు మాతో టైం స్పెండ్ చేయని రిక్వెస్ట్ చేస్తే తను వచ్చింది, మా కోసం ఈవినింగ్ వరకు ఉంది. మేమందరం కలిసి చాలా లాంగ్ అయింది కదా, రెస్టారెంట్కి వెళ్దామని గుడి దగ్గర భోజనం అయితే మేము తినలేదు. ఇప్పుడైతే రెస్టారెంట్కి వెళ్దామని గుడి నుంచి కిందకి వెళ్ళడానికి ఆటో అయితే ఎక్కాము. ఆ చిన్న పాప మా దగ్గరకు వచ్చి ఆకలేస్తుంది అని అడిగింది. మా ఫ్రెండ్ పక్కన షాప్ ఉంటే అక్కడికి తీసుకువెళ్ళి తనని ఏం కావాలి అని అడిగితే డ్రింక్ బాటిల్ కావాలనింది. సో అది కొనిచ్చారు. హ్యాపీ ఫేస్ చూడండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది. సో గుడి కిందకు వచ్చిన తర్వాత అక్కడ నుంచి రెస్టారెంట్కి అయితే ఒక ఆటో ఎక్కాము. మిగతా ఇద్దరు ఫ్రెండ్స్ అయితే ఓన్ వెహికల్ మీద వచ్చారు, వాళ్ళు వెనకాల ఉన్నారు. మేము ఫ్రంట్ వెళ్తున్నాం. అటు సైడ్ మొత్తం హిల్స్ ఏరియా, చాలా బాగుంది, మొత్తం గ్రీనిష్గా. ఇక్కడ గాలి కూడా చాలా బాగా వస్తుంది. ఈరోజు మొత్తం వర్షం వచ్చింది కదా, మేము వెళ్ళడానికి వీలవుతుందో లేదో అనుకున్నాము. బట్ మార్నింగ్ మాత్రమే వచ్చింది వర్షం, దాని తర్వాత ఆగిపోయింది. మేము ఇప్పుడు వైరా ఫ్యామిలీ రెస్టారెంట్కి వచ్చాము. ఆల్రెడీ నేను ముందు చెప్పాను కదా, మేమైతే ఫస్ట్ వచ్చేస్తున్నాం. మా ఫ్రెండ్స్ ఇద్దరు ఓన్ వెహికల్ ఉంది, వాళ్ళు మా వెనకాల వస్తున్నారు అని చెప్పి మేము ఇప్పుడు ఈ రెస్టారెంట్కి వచ్చేసాము. వాళ్ళిద్దరి కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. అలా వెయిట్ చేస్తుంటే మా ఫ్రెండ్ పెద్ద మిర్రర్ కనిపించింది. అమ్మాయిలు ఎవరికైనా మిర్రర్ కనిపిస్తే అస్సలు ఆగం కదా, అందుకే నేనైతే స్నాప్ తీసుకున్నా. ఈ గ్యాప్లో మిగతా ఇద్దరు కూడా వచ్చేసారు. లోపలికి అయితే వెళ్ళిపోయాం అందరం. ఒక మంచి ప్లేస్ చూసుకుని అక్కడికైతే వెళ్ళిపోయి కూర్చున్నాం. ఇక్కడ ఏంటి అంటే నేను వీడియో కోసం ఫోన్ని సెట్ చేసుకుంటున్నాను, వాటర్ బాటిల్ వెనకాల పెడుతున్నాను. వాళ్ళేమో వాటర్ కావాలని బాటిల్ తీసేసుకుంటే ఫోన్ కింద పడిపోతుంది. అసలే నా ఫోన్ చాలా మంచిదంటే మళ్ళీ ఇదొకటి. వ్లాగింగ్ కష్టాలు ఇలా ఉంటాయి. అందరూ వ్లాగింగే కదా, దానిలో ఏముంది, వీడియో తీసుకుని పెట్టడమే కదా అనుకుంటారు. వ్లాగింగ్ చేయడం చాలా కష్టం. ప్రతి మూమెంట్ని, ఎవ్రీ ఇన్సిడెంట్ని మిస్ అవ్వకుండా రికార్డ్ చేయాలి. పబ్లిక్ ఏరియాస్లో గట్టిగా మాట్లాడాలి, చేత్తో ఫోన్ని పైకి పట్టుకుని అలానే ఉండాలి. అండ్ తీసిన క్లిప్స్ని అన్నీ ఎడిట్ చేసుకోవాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి. మీరు చూసే ఆ ½ వీడియో వెనుక ఇంత పెద్ద కష్టం ఉంది. సో యూట్యూబర్స్ ఎవరిని కూడా రాంగ్గా కమెంట్ చేయకండి, వీలైతే వాళ్ళకి సపోర్ట్ చేయండి, కానీ అట్లా రాంగ్గా చేయకండి. చూసారా వ్లాగింగ్ అంటే ఎంత కష్టమో. సో ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ నా ఫ్రెండ్స్ కూడా నాకు చాలా మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు నా వీడియోస్కి. లైక్ ఎలా అంటే యూట్యూబ్ వీడియో చేయడానికి చాలా గట్స్ ఉండాలి, స్పాంటేనియస్గా మాట్లాడి కంటిన్యూగా అట్లా వీడియో రికార్డ్ చేస్తూనే ఉండాలి అని. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్. సో ఇక్కడ మేము వచ్చినప్పటి నుంచి ఏం ఆర్డర్ చేద్దామని చూస్తూనే ఉన్నాము. ఈరోజు మేము ఓన్లీ వెజ్జే తింటాము, ఎందుకంటే గుడికి వెళ్ళాం కదా, నో నాన్ వెజ్ అని చెప్పి వెజ్లోనే సెలెక్ట్ చేసుకుంటున్నాము. అందుకే ఇంత టైం పడుతుంది. నాన్ వెజ్లో అయితే చాలా వెరైటీస్ ఉంటాయి, ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ వెజ్లో అయితే ఓన్లీ 4 వెరైటీసే ఉన్నాయి అక్కడ. లైక్ క్యాప్సికమ్, మష్రూమ్, పన్నీర్, కార్న్, దీని రిలేటెడ్ ఐటమ్సే ఉన్నాయి అక్కడ. నాకేమో మష్రూమ్ నచ్చదు అండ్ ఇంకొక అమ్మాయికేమో పన్నీర్ నచ్చదు అన్నట్టు ఒక్కొక్కరికి ఒకటి నచ్చట్లేదు. వెజ్లో 2 వెరైటీస్ స్టాటస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. నా ఫ్రెండ్ స్మైలీ క్రిస్టియన్ అని చెప్పాను కదా, తనైతే నాన్ వెజ్కి వెళ్ళింది. మేము ఈ వైరా రెస్టారెంట్లో అయితే ఓన్లీ స్టార్టర్సే తిన్నాము. సో ఇక్కడ మా ఫ్రెండ్స్ పన్నీర్ అండ్ క్రిస్పీ కార్న్ అనుకుంటూ ఆర్డర్ పెట్టారు. యాక్చువల్లీ నాకు పన్నీర్ అంత ఇష్టం ఉండదు, ఎక్కడ ట్రై చేయలేదు కూడా, నాకు ఇష్టం ఉండదని చెప్పి. సో ఇక్కడైతే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను పన్నీర్. నాకు చాలా బాగా నచ్చింది పన్నీర్ అయితే. కొంచెం జ్యూసీగా, స్మూత్గా, సాఫ్ట్గా చాలా బాగుంది. ఇది ఫ్యామిలీ రెస్టారెంట్ కాబట్టి అంత మంచిగానే ఉంది, బాగుంది. సరౌండింగ్స్ మొత్తం అంత ఎక్కువ ఏమి అంబియన్స్ లేవు కానీ పర్వాలేదు, బాగానే ఉంది. అండ్ ఇక్కడ తింటూ మాట్లాడుకున్నాము. నేను వీళ్ళందరితో మధ్యలో డిస్కంటిన్యూ చేసి వేరే స్కూల్లో జాయిన్ అయ్యాను కాబట్టి నాకు వీళ్ళతో అంత పెద్ద మెమరీస్ ఏం లేవు. వీళ్ళతో నా జర్నీ కొంత టైం పీరియడే అయినా ఇప్పటికీ నాకు ఆ మూమెంట్స్ అన్నీ గుర్తున్నాయి. అవి గుర్తు తెచ్చుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, నా ప్రీషియస్ మూమెంట్స్ అవన్నీ. సో ఇక్కడ మా తినడం అయితే అయిపోయింది. హ్యాండ్ వాష్కి వచ్చాము, అక్కడ కూడా మిర్రర్ కనిపించింది, ఆగుతామా, అక్కడ కూడా రికార్డ్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ కోర్స్ తినడానికి ఇంకొక రెస్టారెంట్కి అయితే వెళ్ళాము.
ఇక్కడ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇక్కడ యాంబియన్స్ మొత్తం సరౌండింగ్స్ మొత్తం చూడండి మీరే ఎంత బాగుందో, నీట్ అండ్ క్లీన్గా ఉంది ఇక్కడైతే. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది. ఈ రెస్టారెంట్లో మా ఆర్డర్ ఇవ్వడం అయితే అంత లేట్ చేయలేదు, ఫాస్ట్గానే ఇచ్చేసాము. ఒకటి క్యాష్యూ బిర్యానీ ఒకటి అండ్ మష్రూమ్ బిర్యానీ ఒకటి, ప్రాన్ బిర్యానీ ఒకటి, వెజ్ బిర్యానీ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాము. మా ఆర్డర్ వచ్చేలోపు మంచిగా ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా రికార్డ్ చేసుకున్నాం. ఇక్కడ వెంటిలేషన్ కూడా చాలా బాగా వచ్చింది, ఫోటో అండ్ పిక్స్ కూడా చాలా బాగా వచ్చాయి. అక్కడ ఫుడ్ ఎలా ఉన్నా పర్లేదు, బట్ మనం తీసుకున్న వీడియోస్ ఫొటోస్ బాగా రాకపోతే చాలా ఫీల్ అవుతాం కదా. మా గ్రూప్లో అయితే ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నాడు, వాడు చాలా బాగా తీస్తాడు ఫొటోస్, మాకు చాలా బాగా వచ్చాయి, అది చాలు మాకు. మేము ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ వచ్చేసింది. ఈ రెస్టారెంట్లో ఫుడ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ నాకు బయట ఫుడ్స్ అంత ఇష్టం ఉండదు, బట్ ఈరోజు ఏంటో మేము వెళ్ళిన 2 రెస్టారెంట్స్లో ఫుడ్ కూడా చాలా బాగున్నాయి. ఫుడ్ వచ్చేసింది, ఇంకా తినట్లేదు అనుకుంటున్నారా? స్నాప్స్ పిచ్చోళ్ళు ఉంటారని తెలుసు కదా, మా గ్యాంగ్లో కూడా స్నాప్ పిచ్చోళ్ళు మేము ఉన్నాం. నేనైతే ఇప్పుడు ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తినొచ్చని ఫోన్ రికార్డింగ్ ఆన్ చేసుకుని మంచిగా సెట్ చేసుకుని పక్కన పెట్టాను. ఈ గ్యాప్లో నాకు డౌట్ వచ్చింది, మనకి డౌట్లు ఆగవు కదా, అందరూ హ్యాండ్ వాష్ చేసుకున్నారా అని అడిగాను, ఎవ్వరు చేసుకోలేదు. మేము ఎవ్వరం హ్యాండ్ వాష్ చేసుకోలేదు, నువ్వు కూడా అలాగే తినే అన్నారు. సో ఆగలేదు, మనం తినేసాను. మేము చేసామంటే వాటర్ దాహంగా ఉందని చెప్పి 2 వాటర్ బాటిల్స్, కూలింగ్ వాటర్ బాటిల్స్ అయితే ఆర్డర్ పెట్టాము. అది ఆర్డర్ వచ్చేసాక ఇంకొకరు డ్రింక్ బాటిల్ కావాలన్నారు, సో మళ్ళీ డ్రింక్ బాటిల్ ఆర్డర్ ఇచ్చాము. సో ఇక్కడ వాటర్ బాటిల్స్ వేస్ట్ అయిపోయాయి. మనం ఏదో ఒకటి కావాలనుకుంటే ఏదో ఒక దాని మీదకి వెళ్ళాలి, తీసుకుంటే ఏదో ఒకటి వాటర్ బాటిల్ అయినా తీసుకోవాలి లేదా కూల్ డ్రింక్స్ అయినా తీసుకోవాలి. మేము 2 తీసుకుని ఏదో ఒకటి వేస్ట్ చేసేసాము. నేను మష్రూమ్ బిర్యానీ తీసుకున్నాను, ఇది చాలా బాగా నచ్చింది, మష్రూమ్ కూడా చాలా బాగుంది. మేము మొత్తం 4 వెరైటీస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం కదా, ఒకటి క్యాష్యూ, మష్రూమ్, ప్రాన్ అండ్ వెజ్ బిర్యానీస్, అవి మొత్తం అందరం షేర్ చేసుకుని తినేసాము. ఇక్కడ ఈ ప్లేస్ బాగుందని చిన్న వీడియో అట్లా రికార్డ్ చేసుకున్నాను. ఫొటోస్ వీడియోస్ కూడా అన్నీ చాలా బాగా వచ్చాయి ఈ ప్లేస్లో, నాకు చాలా బాగా నచ్చింది ఈ రెస్టారెంట్. సో మొత్తం అయిపోయింది, మేము రిటర్న్ ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. నా ఫ్రెండ్స్ అందరికీ బాయ్ చెప్తున్నా. బాయ్ 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 జాను బాయ్. మేము ఇక్కడ నుంచి అన్నవరం వెళ్ళాలి, ఆటో ఎక్కాము. అన్నవరంలో దిగిన తర్వాత అమ్మ కాల్ చేసి ప్రసాదం తీసుకో అని చెప్తే అక్కడికి వెళ్ళి ప్రసాదం కూడా తీసుకున్నాను. మార్నింగ్ మేము గుడి దిగేసి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అయితే ఈ ప్లేస్ మొత్తం ఖాళీ లేదు అసలు. ఇక్కడ ఇప్పుడైతే ఖాళీ అయింది, జస్ట్ 5 మెంబర్స్ ఉన్నాం ఇలా ప్రసాదం తీసుకోవడానికి. నేను నా ఫ్రెండ్ ప్రసాదం తీసుకుని అయితే బ్యాగ్కి వస్తున్నాము. అప్పుడు ఇక్కడ ఒక అమ్మాయి ఇలా రాస్తుంది, ఏంటని అడిగితే మనం కోరుకున్నది ఏదైనా ఇక్కడ రాస్తే అది నెరవేరుతుంది అని చెప్పింది. సో నేను కూడా రాశాను. సో అక్కడ అన్నవరం నుంచి బస్ అయితే ఎక్కాను, నాకు ఫ్రీ బస్సే కదా, ఆధార్ కార్డ్ చూపించి ఫ్రీ బస్ అయితే ఎక్కేసాను. నార్మల్ టైమ్స్లో బస్సు అమ్మాయిల కోసం అయితే ఆపేవారు, ఇప్పుడు ఫ్రీ బస్ అనేమో అస్సలు ఆపట్లేదు. మార్నింగ్ అలాగే 3 బస్సులని మిస్ చేశాను, 4th బస్ అయితే ఎక్కాను. సో అంతే గైస్, నేనైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసిస్తున్నాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కిట్టి లైఫ్ స్టైల్స్ అండ్ వ్లాగ్స్. Until then, bye guys.